హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి డిజిటల్ పాడ్కాస్ట్. దిస్ ఇస్ లిఖిత. ఆకాశంలో వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానం ఒక్కసారిగా ఆల్టిట్యూడ్ తగ్గింది. కేవలం కొన్ని సెకండ్స్లోనే విమానం సుమారు 300 ఫీట్ కిందకి పడిపోయింది. ప్యాసింజర్స్కు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. కొంతమంది సీట్స్ నుంచి పైకి ఎగిరి పడగా మరికొందరికి గాయాలయ్యాయి. కానీ విమానం ఎట్టకేలకు ఢిల్లీలో సేఫ్గా ల్యాండ్ అయింది. ఇంతకీ ఇది సాధారణ టర్బులెన్స్ వల్ల జరిగిన ప్రమాదమా, లేక కాక్పిట్లో జరిగిన మరో పరిమాణం ఈ ఘటనకు మరింత సీరియస్గా మార్చిందా? ఇప్పుడు ఈ ఎయిర్ ఇండియా ఫ్లైట్ గురించి బయటకు వస్తున్న షాకింగ్ డీటెయిల్స్ ఏంటి? ఇది ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI2379 2026 ఆగస్టు 4న ఫుకెట్ నుంచి ఢిల్లీకి ఈ విమానం బయలుదేరింది. ఎయిర్బస్ A320 నియో ఎయిర్ క్రాఫ్ట్ లో మొత్తం 137 మంది ప్యాసింజర్స్, 8 మంది క్రూ మెంబర్స్ ఉన్నారు. ఫ్లైట్ క్రూజ్ లో ఉండగా ఒక్కసారిగా ఎయిర్ క్రాఫ్ట్ ఆల్టిట్యూడ్ లో భారీ మార్పు వచ్చింది. విమానం సుమారు 300 ఫీట్ ఆల్టిట్యూడ్ కోల్పోయింది. ఈ సడన్ డ్రాప్ తో క్యాబిన్ లో ప్యాసింజర్స్ ఒక్కసారిగా పైకి ఎగిరిపడినట్లు ప్రత్యక్ష అనుభవాలు వెలుగులోకి వచ్చాయి. కొంతమందికి ఇంజురీస్ అయ్యాయి. మొత్తం 13 మంది ప్యాసింజర్స్, 4 మంది క్రూ మెంబర్స్ గాయపడినట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి. అయితే ఎయిర్ క్రాఫ్ట్ కంట్రోల్ కోల్పోలేదు. విమానం చివరకు ఢిల్లీలో సురక్షితంగా ల్యాండ్ అయింది. బట్ హియర్ కమ్స్ ద ట్విస్ట్. మొదట ఈ ఘటనకు టర్బులెన్స్ రిలేటెడ్ ఇన్సిడెంట్ గా భావించారు. కానీ తర్వాత ఇన్వెస్టిగేషన్ లో మరో షాకింగ్ యాంగిల్ బయటకు వచ్చింది. ఫ్లైట్ ల్యాండింగ్ తర్వాత క్రూకు మ్యాండేటరీ సైకాట్రిక్ సబ్స్టెన్స్ స్క్రీనింగ్ నిర్వహించారు. ఈ స్క్రీనింగ్ లో కెప్టెన్ కు సంబంధించిన ఇనిషియల్ టెస్ట్ రిజల్ట్స్ అనుమానాస్పదంగా రావడంతో కన్ఫర్మేటరీ టెస్ట్ నిర్వహించారు. అక్కడితో అసలు కథ మరింత సంచలనంగా మారింది. తాజా నివేదికల ప్రకారం కన్ఫర్మేటరీ టెస్ట్ లో పైలట్ marijuanaకు పాజిటివ్ గా తేలినట్లు ఒక సోర్స్ రియూటర్స్ కు తెలిపింది. అంటే ఫ్లైట్ సమయంలో పైలట్ పై డ్రగ్ ప్రభావం ఉందా? అదే ఈ ఇన్వెస్టిగేషన్ లో ఇప్పుడు కీలక ప్రశ్న. కాక్పిట్ లో ఏం జరిగింది? ఇంకా షాకింగ్ గా బయటకు వస్తున్న వివరాల ప్రకారం ఫ్లైట్ సమయంలో కెప్టెన్ పరిస్థితిపై క్యాబిన్ క్రూకు ఆందోళన కలిగిందని, కెప్టెన్ డిసోరియంటెడ్ గా కనిపించారని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఒక దశలో ఆయన తన సీట్లో కాకుండా స్టాండింగ్ పొజిషన్లో ఉన్నట్లు కూడా రిపోర్ట్స్ ఉన్నాయి. ఇదే సమయంలో ఎయిర్ క్రాఫ్ట్ ఆల్టిట్యూడ్లో సడన్ డ్రాప్ కూడా జరిగింది. ఆ సమయంలో కో పైలట్ కంట్రోల్ తీసుకున్నారని నివేదికలు చెబుతున్నాయి. కో పైలట్ పరిస్థితిని సమర్థవంతంగా హ్యాండిల్ చేయడంతో ఎయిర్ క్రాఫ్ట్ సేఫ్గా ఢిల్లీకి చేరుకుంది. అయితే ఇక్కడ ఒక విషయం చాలా ముఖ్యమైనది. పైలట్ డ్రగ్ టెస్ట్ పాజిటివ్ రావడం ఒకటే, ఎయిర్ క్రాఫ్ట్ ఆల్టిట్యూడ్ లాస్కు అదే కారణమని ఇప్పుడే ఫైనల్గా చెప్పలేం. ఈ రెండు అంశాల మధ్య డైరెక్ట్ కనెక్షన్ ఉందా? ఆల్టిట్యూడ్ లాస్కు టెక్నికల్ కారణం ఏంటి? ఫ్లైట్లో అసలు ఏం జరిగింది అన్న విషయాలను అధికారులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఈ ఇన్సిడెంట్ను సీరియస్ ఇన్సిడెంట్గా పరిగణించి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. అయితే ఇన్వెస్టిగేషన్ సేఫ్టీ యాంగిల్లో చూస్తే ఇక్కడ మరో పెద్ద ప్రశ్న వస్తోంది. వేల అడుగుల ఎత్తులో వందల మంది ప్రాణాలను మోసుకెళ్లే కాక్పిట్లో పైలట్ ఫిట్నెస్ ఎంత ముఖ్యమో ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది. పైలట్స్ కోసం ఏవియేషన్ రెగ్యులేషన్స్ లో సబ్స్టెన్స్ అబ్యూస్ స్క్రీనింగ్, మెడికల్ ఫిట్నెస్, ఆల్కహాల్ చెక్స్ వంటి సేఫ్టీ మెకానిజమ్స్ ఉంటాయి. ఈ ఘటన తర్వాత ఎయిర్ ఇండియాలో పైలట్ మానిటరింగ్, టెస్టింగ్ ప్రొసీజర్స్, కాక్పిట్ సేఫ్టీ ప్రోటోకాల్స్ పై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఎయిర్ ఇండియా నుంచి వివరాలను కోరినట్టు రియూటర్స్ నివేదించింది. ఎయిర్ ఇండియా CEO క్యాంపెల్ విల్సన్ ను మినిస్ట్రీ బ్రీఫింగ్ కోసం పిలిచినట్లు కూడా సమాచారం. ఇక్కడే పెద్ద క్వశ్చన్ ఒకటి వస్తోంది. ఒక ఎయిర్ క్రాఫ్ట్ లో ఎమర్జెన్సీ వస్తే పైలట్ మాత్రమే కాదు, ఎంటైర్ కాక్పిట్ క్రూ పరిస్థితిని హ్యాండిల్ చేయగలగాలి. ఈ ఘటనలో కో పైలట్ టైమ్లీగా కంట్రోల్ తీసుకోవడం వల్ల ఎయిర్ క్రాఫ్ట్ సేఫ్గా ల్యాండ్ అయిందని రిపోర్ట్స్ చెప్తున్నాయి. కానీ అదే సమయంలో పైలట్ డ్రగ్ టెస్ట్ పాజిటివ్ ఎలా వచ్చింది? ఫ్లైట్ సమయంలో పైలట్ ఫిట్నెస్ను ఎలా నిర్ధారించారు? ఆల్టిట్యూడ్ లాస్కు అసలు కారణం ఏమిటి అనే ప్రశ్నకు ఇన్వెస్టిగేషన్ మాత్రమే డెఫినేటివ్ ఆన్సర్స్ ఇవ్వాలి. ఇక ఒక్కసారిగా 300 అడుగుల ఆల్టిట్యూడ్ లాస్ అయి క్యాబిన్లో ప్యాసింజర్స్కు గాయాలు, కాక్పిట్లో పైలట్ పై అనుమానాలు, తర్వాత డ్రగ్ టెస్ట్లో marijuana పాజిటివ్ అన్న షాకింగ్ రెవిలియేషన్. ఈ మొత్తం ఘటన ఎయిర్ ఇండియా మాత్రమే కాదు, మొత్తం ఏవియేషన్ సేఫ్టీ సిస్టమ్ పైనే సీరియస్ క్వశ్చన్ లేవనెత్తుతోంది. అయితే ఒక విషయం మాత్రం స్పష్టమవుతోంది. ఆకాశంలో ప్రయాణించే ప్రతి ప్యాసింజర్కు ఒకే ఒక ఎక్స్పెక్టేషన్, సేఫ్ జర్నీ. ఆ సేఫ్టీలో చిన్న లోపం కూడా వందల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేస్తుంది. అందుకే ఇప్పుడు అందరి చూపు ఇన్వెస్టిగేషన్ పై ఉంది. ఎయిర్ ఇండియా AI2379లో అసలు ఏం జరిగింది? 300 అడుగుల ఆల్టిట్యూడ్ లాస్కు కారణం ఏమిటి?
పైలట్ డ్రగ్ టెస్ట్ రిజల్ట్స్కు ఈ ఇన్సిడెంట్తో సంబంధం ఉందా? ఈ ప్రశ్నలకు అధికారిక దర్యాప్తు ఇచ్చే సమాధానాలే ఫైనల్ పిక్చర్ను స్పష్టం చేయనున్నాయి. మరి దట్స్ ఇట్ ఫర్ టుడే. స్టే ట్యూన్ టు సాక్షి డిజిటల్ పాడ్కాస్ట్. దిస్ ఇస్ లిఖిత సైనింగ్ ఆఫ్.